అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో మూవీస్ అనేవి ఎలా స్టార్ట్ అయినాయి అసలు? ఆ కెరియర్ వైపు, ఆ కెరియర్ యాక్టింగ్ నాకు వచ్చు, నేను యాక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అనిపించింది ఏంటి? అంటే ఫస్ట్లో అంటే నేను ఎవరిని ఇమిటేట్ చేయాలనుకోను. ఇప్పుడు ప్రతి హీరోకి ఓన్ మేనరిజం ఓన్ మేనరిజం ఉంటుంది. ఓకే. సో నేనేంటంటే నేను అలాంటిది యూనిక్గా ఇచ్చి చేయాలని. సో నేనేంటంటే ఎవరిని ఇమిటేట్ చేయకుండా ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే, ఆ క్యారెక్టర్లో నేను ఉంటే నేను ఎట్లా యాక్ట్ చేస్తాను, మోస్ట్లీ అలానే చేస్తాను అనమాట. నచ్చితే హిట్, నచ్చకపోతే కొంచెం చేంజ్ చేసుకోవాలి అంతే. సో అలాగా డైరెక్ట్ మూవీస్ కాకుండా ఫస్ట్ మనం యూట్యూబ్ చేద్దాం, యూట్యూబ్లో మెల్లగా ఇంప్రూవ్ అవుదాం. సో అలా యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసా. మొహబ్బత్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆ ఛానల్ డిసేబుల్ అయిపోయింది. సో ఆ మూవీ లేదు, ఇప్పుడు ప్రైవేట్లో ఉంది. అది లేదు అన్నమాట. బట్ అప్పుడు నాకు ఐ గాట్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్. చాలా బాగా చేశారు, చాలా బెస్ట్ చేశారు. సో ఇట్ బూస్టెడ్ మీ. ఓకే. సో లేటర్ వెబ్ సిరీస్ చేయడం, ఇంకా తర్వాత ఓకే నౌ ఐ కెన్ డూ సమ్ వాట్. సో దెన్ ఒక ఆపర్చునిటీ, సావిత్రి మూవీ ఆపర్చునిటీ వచ్చింది ఆఫ్టర్ బిగ్ బాస్. అఫ్ కోర్స్ బిగ్ బాస్లో కూడా చూసుంటారు నన్ను, నేను మాట్లాడే విధానం కానీ వాట్ ఎవర్. కూల్ గై అనుకోవచ్చు అంతేనా? కామ్ గై. కామ్ గై. ఓకే. యా కూల్గా అని కూడా అనొచ్చు. ఇంకా చెప్పాలంటే కూల్ కన్నా కామ్ గై. ఓకే. కొంచెం ఇంట్రోవర్టా మీరు? అంబివర్ట్. ఓకే. అవతల పర్సన్ ఎక్స్ట్రోవర్ట్ అయితే నేను ఇంట్రోవర్ట్, అవతల పర్సన్ ఇంట్రోవర్ట్ అయితే నేను ఎక్స్ట్రోవర్ట్. సో అట్లా అన్నమాట. ఇద్దరం ఎక్స్ట్రోవర్ట్ అయితే అవ్వదు. సో నేను ఫ్లెక్సిబుల్ ఉంటా కాబట్టి ఆపోజిట్ పర్సన్ ఎక్కువ మాట్లాడినప్పుడు నేను వింటా. వాళ్ళు అలా ఏం మాట్లాడకుండా అలా కూర్చుంటే నేను మాట్లాడతా అన్నమాట. ఓకే. సో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి పవన్ గారి దృష్టిలో? ఫ్రెండ్షిప్ ఏంటంటే మన గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ రెండు చూసి మనలో యాక్సెప్ట్ చేసి మనం బెటర్ అవ్వేలాగా వాళ్ళు చెప్పాలి వాట్ ఎవర్ ద థింగ్స్. అది పక్కన పెడితే ఫ్రెండ్ అంటే మనం ఏదైనా సరే ఓపెన్గా షేర్ చేసుకోగలగాలి, అది వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్. అది వెరీ ఇంపార్టెంట్. సో మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఆర్ ఇండస్ట్రీ ఎనీవేర్? యాక్చువల్లీ నాకు చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అఫ్కోర్స్ మన ఫ్రెండ్స్ కొంతమంది చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాం, వాళ్ళు ఉండరు. బట్ నాకు అలాగా కొంతమంది పోయారు, కానీ స్టేబుల్గా కాన్స్టెంట్గా ఉన్నారు. ఒక 4 members అయితే ఉన్నారు. ఓకే. బిఫోర్ చాలా ఎక్కువ షేర్ చేసుకునేవాడిని, బట్ రైట్ నౌ అంతేం షేర్ చేసుకోవట్లేదు. బికాస్ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్. అదొకటి, ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ అనమాట. రదర్ దాన్ టెల్లింగ్ మై సాడ్ మూమెంట్స్ ఎక్కువ చెప్పకుండా ఫన్నీ మూమెంట్స్ చెప్పడం, లేదంటే మేము కలిసి ఫన్నీ మూమెంట్స్ క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేయడం, లేదా హ్యాపీ మూమెంట్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇది స్టార్ట్ చేసామన్నమాట. బికాస్ ఎందుకు అంటే ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎస్ అఫ్కోర్స్ దగ్గరున్న వాళ్ళతో చెప్పుకుంటే తగ్గిపోద్ది కదా. సో అలా ఎవరికి చెప్పుకోకుండా మనలో మనం బాధపడుతూ ఉంటే డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డబల్ అయ్యే ఛాన్సెస్ అంటే మనం దాని మీద ఎక్కువ మైండ్ పెడితే డబుల్ అవుతుంది. సో అందుకే అది మైండ్ ఎక్కువ పెట్టకూడదంటే వీ నీడ్ టు స్టార్ట్ ఎనీ హాబీ ఆర్ వేరే వర్క్లో బిజీ అయిపోవడం. సో నేను అలా డీవియేషన్ చూసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఆబ్వియస్లీ మనం వేరే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా ఇది కొంచెం ఉండదు. డెఫినెట్లీ. ఎందుకు చేసుకోవట్లేదు అంటే దిస్ డేస్ ఏమైపోయిందంటే పీపుల్ ఆర్ జడ్జింగ్. ఇప్పుడు నాకు వాట్ ఎవర్ ది పర్సన్కి పడట్లేదంటే మా ఇద్దరికి పడట్లేదు. ఆ పర్సన్ నాతో మాత్రమే బ్యాడ్, మిగతా వాళ్ళతో బ్యాడ్ అని కాదు. మా ఇద్దరికి వాట్ ఎవర్ థింగ్స్ మేబీ ఈగో అవ్వచ్చు, లేదా వాళ్ళు నా దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, లేదా నేను వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. దానివల్ల మా ఇద్దరికి గొడవైంది. సో అది ఆ పర్సన్ గుడ్డా బ్యాడా, లేకపోతే నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నా, ఎవరితో షేర్ చేసుకున్నా వాళ్ళు నా బాధని వాళ్ళ బాధగా అర్థం చేసుకొని వాళ్ళని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అక్కడ దాకా ఆగిపోతే బాగుండు. ఈవెన్ నేను కూడా ఏంటంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి వాళ్ళ మీద ఒక ఒపీనియన్ పాస్ అయిపోద్ది కదా. ఆ ఒపీనియన్ పాస్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళు ఎంత గుడ్ అయినా ఆ గొడవ వల్ల బ్యాడ్గానే పోర్ట్రే అవుతారు. సో అందుకే ఐ స్టాప్డ్ షేరింగ్ దీస్ థింగ్స్ మాట. ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే రీతు, ఇమాన్యుల్ అన్న, రాకేష్ అన్న, అఫ్కోర్స్ తనుజ, కళ్యాణ్, ఇంకా మిగతా వాళ్ళు తక్కువ, బట్ దివ్యనిక్త అండ్ రామురావు థర్డ్, వీళ్ళందరూ కూడా ఎక్కువ మాట్లాడిపోయినా దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మీ. బట్ నేను రెగ్యులర్గా ఇప్పుడు ఎక్కువ టచ్లో ఉండేదైతే ఒకటి రీతు, 2 ఇమాన్యుల్ అన్న, రాకేష్ అన్న,
అండ్ దివ్యతో అప్పుడప్పుడు, Okay. బట్ మోస్ట్లీ వీళ్ళతో వీళ్ళ ముగ్గురే. పోన్లే, ఫస్ట్ రీతు పేరు చెప్పారు కాబట్టి రీతు గారి పేరు చెప్పారు కాబట్టి యువర్ సేఫ్ అనుకోవచ్చా? నో నేను ఉన్నదే మళ్ళీ చెప్తున్నా. నంబరింగ్ మారిస్తే మళ్ళీ పొసెసివ్ అన్నారు కదా. అచ్చా. జస్ట్ కిడింగ్. అయితే యూజువల్గా ఇప్పుడు ఇమాన్యుయల్ గారు మొన్న ఒక రీల్ చూసాను, చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ అన్నయ్య మూవీ వచ్చింది, రిలీజ్ అయింది, మా ఇంటి బంగారం. సో అమేజింగ్గా చేశారు. ఏంటి అదేమన్నా మీతో షేర్ చేసుకున్నారా ఆ మూమెంట్ ఇమాన్యుయల్ గారు? అంటే ఆ మూమెంట్ షేర్ చేసుకోలేదు, కానీ మేము బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కానీ ఎవ్రీ టైం అన్నయ్య గురించి బాధపడేవారా నిజంగానే? చాలా. యాక్చువల్లీ ఇమాన్యుయల్ అన్న ఏమైనా చెప్తున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేది. సో అనుకోకుండా నేను అలా కనెక్ట్ అయిపోయా. అట్ ది సేమ్ టైం నేను యాక్చువల్లీ ఫస్ట్ వీక్లో ఏడుస్తా ఒక ఇన్సిడెంట్ వల్ల. ఆ టైంలో హీఈస్ ద పర్సన్ టేక్ కేర్ ఆఫ్ మీ మాట. సో అప్పుడు కూడా అరే నేను ఉన్నాను రా నీకు, నేను అన్నీ అనేటప్పటికి ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది. మేబీ చాలా చూపించకపోయి ఉండొచ్చు నాకు. ఇమాన్యుయల్ అన్న కూడా లైక్ మంచిగా వెన్ ఎవర్ ఐ ఫీల్ సాడ్ హీస్ దేర్ ఫర్ మీ. ఓకే. సో ఇందాక అన్నారు కదా, నాకు రీతు గారు బాగా నచ్చింది యాక్చువల్గా, పాజిటివ్ కమెంట్స్ మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి వచ్చింది. సారీ టు రిమైండ్ యూ అగైన్, ప్లీజ్ ముందే సారీ చెప్తున్నా. నాన్నగారు కాలం చేసినప్పుడు షీ వాజ్ దేర్ అండ్ సపోర్టింగ్ విత్ యూ. ఆ వీడియోస్ అన్నీ చూసి లైక్ ఎవ్రీ వన్ లైక్ వెరీ హ్యాపీ పాజిటివ్ కమెంట్స్ దే హ్యావ్ షవర్డ్ ఆన్ యూ దట్ టైమ్ బిట్వీన్ యూ టూ పీపుల్. సో ఎలా ఉండింది? అప్పటి నుంచి పాజిటివిటీ వచ్చిందా లేకపోతే ముందు నుంచి టెస్ట్ లేదు, ఫస్ట్ నుంచి పాజిటివిటీగానే ఉంది. నెగిటివిటీ ఫ్లక్చువేషన్, ఒకసారి ఉన్నాం ఒకసారి లేకపోవడం. అంటే మన ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇంకోటి అఫ్కోర్స్ వీళ్ళు వచ్చారు, వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో వచ్చి నాకు స్టాండ్ తీసుకొని ఇట్స్ వెరీ గుడ్ థింగ్. నేను వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ రిమైనింగ్ పీపుల్ కొంతమంది కాల్ చేశారు. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఓన్లీ హౌస్ దాకే ఉంటారు. హౌస్ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మ్యాక్స్ ఉండరు. మేబీ ఉండాలనుకున్నా కొంతమంది ఉండలేరు, కొంతమంది లైట్ అని అనుకుంటారు. బట్ దీస్ పీపుల్ రీతు కానీ ఇమాన్యుయల్ అన్న కానీ డైరెక్ట్ వాళ్ళిద్దరే వచ్చారు బయట హౌస్ నుంచి. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు చాలా ఎట్లా అంటే గ్రేట్ఫుల్. అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రాపర్గా నా మీద చాలా అంటే మన ఇంట్లో మనిషి అన్నట్టే ఫీల్ అయ్యి వచ్చారు. రిమైనింగ్ పీపుల్ రాలేదని నేను అంతేం ఫీల్ అవ్వాల, బికాస్ ఐఎమ్ ఏ పర్సన్. నువ్వు ఎవరి దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయకు. వస్తే వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, రాకపోతే లైట్ తీసుకో. ఇట్స్ ఓకే, దేర్ మే బి బిజీ. సో అంతే. బట్ అఫ్ కోర్స్ వస్తే ఇట్ షోస్ ద ప్రయారిటీ 100%. వచ్చిన వాళ్ళు దే ఆర్ లైక్ ఎట్లా అంటే వాళ్ళు మన అనుకొని వాళ్ళతో ఇంకా మంచిగా ఉండి ఇంకా బాగుండు. రాలేని వాళ్ళతో మంచిగా ఉండొద్దని కాదు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ అంతే. లీవ్ ఇట్ అంతే.